నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్ లో జగన్ పర్యటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా రెంటపాలలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన జగన్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడి అనంతరం మాజీ ఉప సర్పంచ్ విగ్రహం ఆవిష్కరిస్తారు. అయితే జగన్ పర్యటనకు ఆంక్షల నేపథ్యంలో రెంటపాలలో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా రెంటపాలలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన జగన్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడి అనంతరం మాజీ ఉప సర్పంచ్ విగ్రహం ఆవిష్కరిస్తారు. అయితే జగన్ పర్యటనకు ఆంక్షల నేపథ్యంలో రెంటపాలలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా రెంటపాలలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన జగన్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడి అనంతరం మాజీ ఉప సర్పంచ్ విగ్రహం ఆవిష్కరిస్తారు. అయితే జగన్ పర్యటనలకు ఆంక్షల నేపథ్యంలో రెంటపాలలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో మాజీ సీఎం జగన్ పల్నాడుకు వెళ్లనున్నాడు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కార్యకర్తను అయితే పరామర్శించున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, మాజీ సీఎం జగన్ ఈరోజు పల్నాడు జిల్లా పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి మండలం రెంటపాల గ్రామానికి ఆయన రానున్నారు. రెంటపాల గ్రామంలో ఉప సర్పంచ్ గా ఉన్నటువంటి తుర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆయన సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. అయితే ప్రధానం కూడా ఇప్పటి అయితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఆయన క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి ఇప్పుడే కాన్వాయి గుంటూరు చేరుకుంది. మరి కాసేపట్లో కాన్వాయి రానున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే రెంటపాల గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. అంతేకాక కూడా వైపు జగన్ ని మద్దతు కానీ జగన్ తో తొలగించేది కానీ జగన్ తో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున కూడా వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇక భారీగా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు జరిగింది. అంతేకాకుండా కూడా ఇప్పటికీ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రానున్న నేపథ్యంలోనే ఇక్కడికి ఆయనకు పోలీసులు కొన్ని షరతులు ఆంక్షలు విధించడం జరిగింది. అయితే 3 వాహనాలు 100 మంది మాత్రం ఎలవడని చెప్పేసి పోలీసులు పదే చెబుతున్నారు. లాండ్ ఆర్డర్ పరిస్థితి బాగలేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సత్తెనపల్లి నుంచి కోసూరు వెళ్లే రోడ్డు ఏదో ఆ రోడ్డు చాలా చిన్న రోడ్డు, కంజెస్ట్ గా ఉండదని చెప్పేసి అందులో భాగంగానే ఆయన తప్పనిసరిగా ఒక 3 వాహనాలకి 100 మందికి మాత్రం అనుమతిస్తామని చెప్తారు. కానీ ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన బయలుదేరారు. భారీ వాహనాలతో భారీ కాన్వాయ్లతో బయలుదేరారు. పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా ఆయనతో సంఘీభావంగా మద్దతుగా వస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మరి కాసేపట్లో ఆయన రెంటపాల గ్రామానికి రానున్నారు. ఆ ఉప సర్పంచ్ గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో తుర్లకుంట నాగమల్లేశ్వరరావు సూసైడ్ చేసినటువంటి కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తున్నారు, ఓదార్చున్నారు. మరోవైపు ఆయన ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ అంతేకాకుండా పల్నాడు జిల్లా నేతలు ఇప్పటికే
ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆయన్ని అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ మరణం ఇబ్బందులు పెట్టారు పోలీసులు. అందులో భాగంగా ఆయన సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తారు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం మనం చూసుకుంటే కూడా ఆయన 2024 టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బెట్టింగ్ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పేసి బెట్టింగ్ నేపథ్యంలోనే ఆయన సూసైడ్ చేస్తున్నాడు. ఆ మరణానికి రెడ్ బుక్ రాజ్యాంగానికి టీడీపీ కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పి చెప్తున్నారు. సో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. కానీ మరి కాసేపట్లో తర్వాత మీడియాతో ఏమైనా జగన్ మాట్లాడే అవకాశం ఉంటుందా? ఎందుకంటే 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, కానీ అక్కడ జగన్ వస్తున్నారంటే కార్యకర్తలు ఎక్కువగా గుమికూడే అవకాశం ఉంటుంది. మీడియాతో ఏమన్నా ఆఫ్టర్ పరామర్శ తర్వాత మాట్లాడే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఆయన ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆయన మరణం పైన వాళ్ళ కుటుంబ సభ్యులతో డిస్కషన్ చేస్తారు. ఆ తర్వాత మీడియాను ఉద్దేశించి మాట్లాడినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల పైన దాడులు పెరుగుతున్నాయి, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ తప్పనిసరిగా అంటే ఒక బహిరంగ సభలా కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కూడా నాయకులు కార్యకర్తలు తరలి వచ్చిన నేపథ్యంలో వాళ్ళ కేడర్ ను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా సీఎం జగన్ అంటూ కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తల కేడర్ ఇక్కడ చేరుకొని జై జగన్ అంటూ సీఎం జగన్ అంటూ కూడా కొన్ని స్లోగన్స్ లో నినాదాలు కూడా చేస్తారు. సో ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సత్తనపురం నుంచి అచ్చంపేట వెళ్లే రోడ్డు ఎదురు ఆ రోడ్డు మార్గంలో పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. పూర్తిగా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలమయమైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెంటపాలెం గ్రామం పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మయమైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇక మరి కాసేపట్లో జగన్ రానున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా అంటే ఒక పైకి నుంచి పెద్దకూరపాడు నియోజకవర్గం, మరోవైపు సత్తనపల్లి, నరసరావుపేట, పల్నాడు జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. మరోవైపు పోలీస్ యాక్ట్ కానీ పోలీసులు తప్పనిసరిగా ఇక్కడ కొన్ని సిచ్యువేషన్ పరిస్థితి చేదాటే అవకాశం ఉంది. ఎర్రల వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. కానీ తప్పనిసరిగా పోలీసులు ఇచ్చిన ఆశ్రమాల పాలవ్వాలని చెప్పేసి ఇప్పటికే నరసరావుపేట ఎస్పీ శ్రీనివాసరావు చెప్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం అయితే భారీగా పెద్ద ఎత్తున కూడా పెద్ద కాన్వాయ్తో కూడా భారీ కాన్వాయ్తో జగన్మోహన్ రెడ్డి రెంటపాలెం గ్రామానికి రానున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ మొత్తం కూడా ఆయనకి మొత్తం గుంటూరు నుంచి ఆయన అంకిరెడ్డిపాలెం, నల్లబాడు పూర్తి కూడా ఆయన బ్యానర్లతో స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు అక్కడ నుంచి పేరుచర్ల చౌరస్తా, అక్కడ నుంచి మేడికొండూరు, సత్తనపల్లి నుంచి ఆయన రెంటపాలెం గ్రామానికి చేరుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా భారీగా కూడా కాన్వాయ్తో వస్తున్నారు. పోలీసులు మాత్రం 3 వాహనాలు 100 మందికి మాత్రం అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో జగన్ రానున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ.